హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడైతే పొద్దున్నే లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. అప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ముందు రోజు నైటే ఇలా గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకొని షింక్లో గిన్నెలు అవి కూడా కడిగేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఆ గిన్నెలతో పని లేకపోయినా కూడా ఒక్కసారిగా మన కౌంటర్ టాప్ మీద అవన్నీ చూసానంటే చిరాకేసిద్ది. ఇక అందుకే ఇంక బాబుకి క్యారేజ్ పెట్టే పని అయితే స్టార్ట్ అయింది కదా. ఇక్కడైతే నేను బాదం నానబెట్టాను నైటే. ఇంక ఇక్కడ రైస్ అయితే ఫస్ట్ రైస్ కడిగేసి పొయ్యి మీద పెట్టామంటే ఇక ఆ తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ స్టార్టింగే రైస్ అయితే వాష్ చేస్తున్నాను. ఈ మధ్య ఈ రైస్తో వాడడం కానీ లేకపోతే కూరగాయలు వాడడం కానీ ఏది వాడుతున్నా సరే అమ్మో దీంట్లో ఏం కెమికల్స్ కలిపేశారో ఇలాంటి ఆలోచనలు అయితే నాకైతే బాగా వచ్చేస్తున్నాయి. సో ఇక అందుకని రైస్ని కొంచెం పిసికినట్టుగా కడిగాను అనమాట. పౌడర్స్ అవి చల్లుతారు కదా, ఇక అందుకని ఇక మనకు ట్యాంక్లో నీళ్ళతో వాష్ చేసినా మళ్ళీ ఆ ట్యాంక్ ఎప్పుడు శుభ్రం చేశారో ఏంటో అని చెప్పి మళ్ళీ మంచినీళ్ళు వేసి నీట్గా కడుగుతున్నాను అనమాట. సో ఇంకా చిన్నపిల్లలు కదండి, పిల్లలకి ఫుడ్ పెడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక అందుకని మళ్ళీ ట్యాంక్లో వాటర్ వేసి నీట్గా వాష్ చేశాను. తర్వాత అనుకున్నాను అసలు ఈ ట్యాంక్లో వాటర్ వేయకుండా మామూలు బిందులోవే వేసేస్తుంటే సరిపోయేదని చెప్పి ఇంక మళ్ళీ బిందులో ఒక 2 సార్లు కడిగి ఇక్కడ మంచినీళ్ళు అయితే వేస్తున్నాను. అన్నం నేను వార్చుకుంటానండి, మీ అందరికీ తెలుసు కదా. వార్చేసి ఇక్కడ ఎండకు ఉండట్లేదు కాబట్టి హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను రైస్ అయితే మాత్రము. సో మా వాడికి కూడా హాట్ క్యారేజ్ అయితే తీసుకొచ్చాను, కానీ వేడిగా ఉంటుందా నాన్న అంటే ఉండట్లేదమ్మా అని చెప్తున్నాడు వాడు, ఏమో మరి తెలియదు. ఇక్కడ మొత్తానికి రైస్ పెట్టేసి ఇక్కడ కూర అయితే దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. ముందు రోజు నైటే మా వాడిని అడుగుతానండి, నాన్న రేపు ఏం కావాలని కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. ఇప్పుడు వామ్ రైస్, పులిహోర ఇలా వాడికి కొన్ని రైస్ ఐటమ్స్ అంటే ఎక్కువ ఇష్టము. పులుసులు కూరలు అవి పెద్దగా తినడు. ముందు రోజే కొన్ని ఆప్షన్స్ అడిగితే వాటిలో వాడు సెలెక్ట్ చేసుకుని ఇదనమాట. దొండకాయ ఫ్రై అయితే అడిగాడు. ఇక దొండకాయలు ఇవన్నీ మనం కట్ చేస్తూ కూర్చొని ఇవన్నిటిని ఫ్రై చేయాలంటే టైం పట్టేస్తుంది. సో ఇక అందుకని నేను కొన్ని దొండకాయలు మాత్రమే ఫ్రై చేద్దామని ఫస్ట్ అయితే మొత్తం అన్నిటిని వాష్ చేసేస్తున్నాను అనమాట. సో కొన్ని దొండకాయలు అంటే దొండకాయలు మామూలుగానే లేట్ కదండి, ఇంక అందువల్ల నేను ఫస్ట్ వాడికి క్యారేజ్ అంతా పెట్టేసి వాడికి అంతా రెడీగా పెట్టి అప్పుడు వాడిని నిద్ర అయితే లేపుతాను. అంటే ముందే మనం నిద్ర లేపేస్తే మన పనులు వాళ్ళు చేసుకునేవారు కాబట్టి పొద్దున్నే పని అయ్యాకే వాళ్ళని లేపడం బెటరు. ఇక లేచిన తర్వాత ఆయనకి స్నానం చేయించడం, ఆయనకి ఫుడ్ పెట్టడం ఒక 1 అవర్ సరిపోతుంది. సో 7:30కి అంతా మ్యాక్సిమం వర్క్ అయిపోతే 7:30 నుంచి వాడిని లేపితే వాడు 8కి లెగిసినా వాడికి వ్యాన్ వచ్చేసి 40 to 9 లేకపోతే 8:40 8:30 పైన ఎప్పుడైనా వస్తుందండి. సో ఆయన అయితే 8:30కి రెడీగా ఉంచుండమ్మా, 8:30 పైన ఎనీ టైం వస్తానని చెప్పాడు. అంటే పైన నుంచి పిల్లల్ని ఎక్కించుకుంటూ వస్తారు కదా, కొంతమంది పిల్లలు అటు ఇటు లేట్ అయితే ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది. ఆ పిల్లలు ఫాస్ట్గా ఎక్కేసారంటే ఒక 10 నిమిషాలు ముందే వస్తారు. సో మనం 8:30కి రెడీగా ఉండాలి ఎట్లయినా సరే. ఇక అందుకనేసి కొన్ని దొండకాయలను అయితే నేను ఇక్కడ కట్ చేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. సో మనకు ఫ్రిడ్జ్లో తాలింపు కారం ఉందా లేదనేది నాకు డౌట్ వచ్చింది, చూశాను లేదు. సరే అని చెప్పి చాక్ అయితే మన పనసకాయ కట్ చేయాలని చాక్ అయితే బయట ఉండిపోయింది. ఇక దాన్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ వాష్ చేసి దొండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట. పొద్దున్నే నిజంగా అండి క్లైమేట్ ఎంత చల్లగా ఉంటుందో కదా, పొద్దున్నే బయటకి అలా కాసేపు నిల్చోవాలనిపిస్తుంది, కానీ ఆ టైంలో నిల్చునే టైం ఉండదు. అలాగే ఆ టైంలోనే చెత్త కూడా వస్తుంది. ఒక్కొక్కసారి నాకు టైం ఉంటే వేసేస్తా, లేకపోతే మా హస్బెండ్తో పంపిస్తాను. మాకు వీధి చివర ఒక తొట్టి ఉంటుంది అనమాట, మున్సిపాలిటీ వాళ్ళ తొట్టి, ఆ తొట్టిలో వేసేస్తాము మ్యాక్సిమము. ఆ చెత్తబండి వచ్చినప్పుడు ఉరుకు పరుగున గబగబా కిందకి దిగి అది వేసి మేము వేసే లోపల వెళ్ళిపోద్ది. ఎందుకంటే మాది చిన్న సందు కాబట్టి సందు లోపలికి రాదు. అయితే ఆ రోడ్డుకి ఈ చివర లేకపోతే ఆ చివర మాత్రమే ఆగిద్ది అనమాట. ఇక నైటీ టవల్ ఎక్కడుంది, పైన వేసుకోవాలి, నైటీ డ్రెస్ ఎలా ఉంది, జుట్టు ఇవన్నీ చేసుకున్నప్పుడు వెళ్ళిపోద్దులే అని చెప్పి నేను మ్యాక్సిమం తొట్టిలోకే పంపించేస్తూ ఉంటున్నాను అనమాట చెత్తని. ఇంక ఇక్కడ దొండకాయల్ని కొంచెం పొడవుగా కట్ చేసి అలా చేద్దాం అనుకున్నాను. మళ్ళీ పొడవుగా కట్ చేస్తే వాడు తినగలడో లేదోలే, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఇంక మళ్ళీ అడ్డంకే కట్ చేసేస్తున్నాను అనమాట. దొండకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి, ముందు రోజు తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇవి 1-2 రోజులు లేట్ అయినా కూరగాయలతో పాటు అన్నిటితో పాటు తెచ్చుకుంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి అసలు పండిపోతున్నాయి అనమాట. నెక్స్ట్ డేకి లోపలంతా కూడాను ఈ వేడికి ఎండ వేడికి కూడా కొన్ని పండిపోతాయి కదా, ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పండిపోతున్నాయి. టమోటాలు కూడా కొంచెం మెత్తగానే అయిపోతున్నాయి. క్లైమేట్ అనమాట, దానికి మనం ఇంకేమీ చేయలేమండి. అందులోనే విజయవాడలో అసలు ఎంత వేడిగా ఉంటుందో, ఒక్కొక్కసారి పొద్దునంతా వేడిగా ఉంటుందా, ఈవినింగ్ 6 అయ్యేసరికి వర్షం పడుతుంది. మళ్ళీ ఆ వర్షం ఎఫెక్ట్ నెక్స్ట్ డే అసలు మామూలుగా ఉండట్లేదు అనమాట. సెగ ఎంత వేడి వచ్చేస్తుందో ఇక ఏం చేయలేమండి. ఇంక ఫుల్గా వర్షాకాలం వచ్చే వరకు ఇంకా ఈ వేడి తప్పదు. అయితే కాకపోతే మే నెలతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్, కానీ బట్ వేడి అయితే మాత్రం మామూలుగా లేదు. చల్లగా ఉండి అలవాటైంది కదా బెంగళూరులో, సో కొంచెం అలా అనిపిస్తుంది.
బట్ ఇట్స్ ఓకే. ఇక్కడైతే దొండకాయలన్నీ కట్ చేసే లోపల నా రైస్ అంతా కూడా ఉడికిపోయిందండి. అంటే కొంచెమే రైస్ పెట్టాననమాట. మామూలుగా అయితే ఒక పెద్ద గ్లాసులో పెడతాను మా ముగ్గురికి. ఇక మా హస్బెండ్ అయితే ఇంకా ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో డ్యూటీ ఉంది. సో, నాకు వద్దు అన్నారు లంచ్. అక్కడే స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. క్యాంటీన్‌లో తినేస్తా అనేసరికి ఇంకా ఆయనకి పెట్టలేదు. ఇక ముందు రోజు కొంచెం పచ్చడి చేసి ఉన్నాననమాట. ఇంకా పచ్చడి ఉంది కదా! నాకు మధ్యాహ్నంకి సరిపోతుందిలే. వాడికి నాకు ఈ ఫ్రైస్ షేర్ చేసుకుంటే సరిపోద్దని చెప్పి చేసేసా. ఇక్కడైతే సింపుల్‌గా దొండకాయలైతే వేసేసానండి. దీంట్లో ఆవాలు ఇలాంటివి వేసామనుకోండి వాడికి నచ్చదు. సో, అందువల్ల పప్పులు ఎక్కువేసి ఈ వెజిటబుల్స్ వేసి ఫ్రై చేస్తే చాలు వాడికి. ఎక్స్ట్రా థింగ్స్ మనం ఏమేసినా కరివేపాకు ఇలాంటివి ఏమేసినా సరే అస్సలు తినడనమాట. అందుకే వాడికి నచ్చినట్లుగానే వేసేస్తాను. కొంచెం ఉప్పుగా పుల్లగానే ఉండాలి వాడికి. కారం కూడా తగలకూడదనమాట. పసుపు, ఉప్పు వేసి బాగా వేయించేసి జస్ట్ ఒక చిటికెడు కారం అయితే చల్లేస్తే సరిపోతుంది. కొంచెంకి మళ్ళీ కొబ్బరి కారం కూడా అవసరం లేదనమాట. బట్ దొండకాయలు కొంచెం అడుగు పట్టేస్తాయి కాబట్టి ఇలా మందపాటి బాండిల్లో పెట్టాను. మనం వేరే పనిలో ఉన్న సిమ్లో పెడితే సరిపోతుందిలే అనేసి ఇక్కడైతే వాడి క్యారేజ్ అలాగే స్నాక్స్ బాక్స్ అయితే తీసి పెడుతున్నానండి. ఇదేనండి డీమార్ట్లో ఇది తీసుకున్నాను అనమాట. బట్ ఇది అంతగా వేడిగా ఉండట్లేదని వాడు చెప్తున్నాడు. సో, మీరు నాకు చెప్పండి ఏ క్యారేజ్ అయితే బాగుంటుంది పిల్లలకి అనేసి. ఇది ప్లాస్టిక్ వద్దురా అన్నా సరే మా వాడికి నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకుంటాడండి. స్టీల్ బాక్సులు బోలెడు ఉన్నాయి ఇంట్లో. బట్ అయినా కూడా ప్లాస్టిక్ వాటి మీద రకరకాల పిక్చర్స్ ఉంటాయి కదా. కుక్క బాక్స్ అంట, అది కుక్క బాక్స్ నాకు నచ్చిందని చెప్పి తీసుకున్నాడు. ఇదివరకు స్పైడర్ మ్యాన్ బాక్సులు రకరకాలవి. పనస్తోనలు ఉంటే అవైతే ఒలిచేసి లోపల గింజలు తీసేసి పెడుతున్నాను. అంటే పనస్తోన వాడికి ఇష్టమేనండి. అందువల్ల ఫ్రూట్స్ అయితే తప్పకుండా ఏదో ఒక ఫ్రూట్ అయితే మనం పెట్టాలి. నేను 2-3 రకాలు పెడితే వాటిలో ఏదో ఒక రకమే తింటాడనమాట వాడు. అంతా కూడా తినడు. బట్ నేను ఎందుకు పెడతానంటే అన్ని రకాలు వాళ్ళకి నచ్చితే ఒక రకమన్నా కనీసం తింటారు కదా అనేసి. మనం ఒకటే ఆప్షన్ పెట్టేసాం అనుకోండి, బాక్స్ నిండా ఒకటే రకం నింపేసినా కూడా పిల్లలకి బోర్ కొడుతుంది, తినరు. ఇప్పుడు ఈ 2-3 రకాలు పెట్టడం వల్ల అయితే గ్రేప్స్ తింటాడు, లేకపోతే పనస్తోనలు తింటాడు, లేకపోతే బొబ్బట్టు అయితే తీసుకున్నాను అనమాట ఒకటి. ఆ బొబ్బట్టు అయినా తినేస్తాడు, వాడికి నచ్చింది. మిగిలిన తీసుకొస్తాడు రిటర్న్. అందుకని తర్వాత అయితే ఇక్కడ చపాతీ అయితే కాలుస్తున్నానండి వాడి కోసము. కాల్చానా బట్ వాడు చపాతీ అయితే తినలేదు, రైస్ తిన్నాడు. లంచ్ బాక్స్లోకి దొండకాయ కలిపేసిన రైస్ పైన పెట్టేసి అడుగునైతే పైనాపిల్ పెట్టేశాను. సో, మ్యాక్సిమం వాడు రైస్ పెద్దగా లైక్ చేయడండి. ఈ ఫ్రూట్స్ చిరుతిండ్లు ఇలాంటివి కొంచెం ఇష్టంగా తింటాడనమాట. ఫ్రూట్స్ అయితే తింటాడు బాగానే, వాడికి నచ్చింది పెడితే. టమోటాలు అయితే ముందు రోజు తీసుకొచ్చాడండి. మీకు వెనకాల కనిపిస్తుందా, మా హస్బెండ్ తీసుకొచ్చారు. 70 రూపాయలు అట కేజీ. మీ ఊర్లో ఎంత ఉన్నాయండి టమోటాలు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. 100 కూడా పలుకుతున్నాయంట కొన్ని ప్లేసెస్లో. ఇక్కడైతే వాడికి బాక్స్ రెడీ, నాప్కిన్ విత్ స్పూన్, వాటర్ బాటిల్ అయితే పెట్టేశాను. వాడి బ్యాగ్ కూడా బయట పెట్టేసా. ఈ లోపు అయితే వాడికి యూనిఫాము, షూ, సాక్స్లు ఇవన్నీ కూడా తీసి పెట్టాను అనమాట. కొంచెం దుమ్ముంటే దులిపేశాను షూకి. ఇప్పుడు తర్వాత వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడండి. నేను ఆ తర్వాత ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయాను వ్యాన్ ఎక్కేటప్పుడు. అప్పుడు షూట్ చేయలేదు. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అయితే ఇక్కడ నేను ఇల్లంతా కూడా ఊడ్చేసి ఇల్లు అయితే మాప్ పెడుతున్నాను అనమాట. సో, ట్రైపాడ్ పెడితే మళ్ళీ అడ్డుగా ఉంటుందిలే అని చెప్పి నార్మల్ చేతితోనే ఫోన్ పట్టుకొని షూట్ చేసేసాను. ఇక్కడ కొంచెం పనసకాయ అవి కట్ చేసి ఆకుకూరలు అవి ఒలిచాను కాబట్టి కొంచెం అతుక్కున్నట్లుగా ఉండేసరికి వాటర్ అయితే ముందే చల్లేసాను అనమాట. నేను వాషింగ్ మిషన్లో కంఫర్ట్ వేస్తాను కదా, ఆ కంఫర్ట్ వేసినప్పుడు ఆ ప్యాకెట్లు మొత్తం చించేసి ఈ వాటర్ పట్టేస్తానండి. ఒక్కొక్కసారి ఆ ప్యాకెట్స్ ఉంటే మళ్ళీ లైజాల్ యూస్ చేయను. ఆ కంఫర్ట్ అడుగునది ఉంటుంది కదా, వాటర్ పట్టేయడం వల్ల వాటితోనే తుడిచేస్తాను అనమాట. చక్కగా తుడిచేసాను. ఇప్పుడైతే స్నానానికి వెళ్తున్నానండి. ఈ ఎండకి చిరాకి చెమట తలలో కూడా పట్టేస్తుంది కదా, తలస్నానం చేయాలి. ఈ వాటిక షాంపూ అయితే నేను తెచ్చుకున్నానండి కొత్తగా. హిమాలయ వాడాను, అయిపోయింది. నాకు ఒక షాంపూ డబ్బా ఒక 3 మంత్స్ వస్తుంది ఖచ్చితంగా. ఈసారి వాటిక తీసుకున్నా, అది కొంచెం ఆఫర్లో ఉండిందని చెప్పి ఇదైతే తీసుకున్నాను అనమాట. అంతకుముందు కూడా ఒకసారి వాటిక వాడానండి, బాగానే ఉంటుంది. ఆ తర్వాత అయితే ఇప్పుడే ఫ్రెష్గా తలస్నానం అయితే చేసి వచ్చానండి. చూసారా, ఇంకాసేపు కూర్చొని తల ఆర్పుకోవడమే ఫ్యాన్ కింద కూర్చొని. సో, పూజ చేయాలన్నమాట తల ఆర్పుకొని. చూసారా, తల ఎంత ఆరిపోయింది. ఇప్పుడు వచ్చి పూజ అయితే చేసుకుంటున్నా. అప్పటికి టైము 11:20 అలా అవుతుంది. సో, 12 లోపు అయితే మాత్రం దీపం పెడతానండి. ఆఫ్టర్ 12 అయితే దీపం పెట్టను, మామూలుగా దండం పెట్టుకుంటాను. బట్ ఈ మధ్య ఒక్కొక్కసారి 12 దాటేస్తుంది. అలాంటప్పుడు అబ్బో దీపం పెట్టకుండా ఉంటే ఏంటోలా అనిపిస్తుంది. అట్లీస్ట్ అగరబత్తి అన్న వెలిగించేద్దామని చెప్పి మొన్న 2 రోజులు అలాగే అగరబత్తి వెలిగించేసాను అనమాట. 12 దాటినా కూడా సమ్ టైమ్స్ అనిపిస్తుందండి. ఎందుకంటే మనకు టైము పనంతా అయిన తర్వాత మనశ్శాంతిగా
దేవుడికి పెట్టుకోవడం బెటర్ కదా, అసలు పెట్టకుండా ఉండడం కంటే అనిపిస్తుంది. బట్ పెద్దవాళ్ళు అంటారు కదా 12 దాటితే పెట్టకూడదు అనేసి, ఇంకా అందుకు మాత్రమే పెట్టట్లేదండి. సో మీరు పెట్టచ్చా లేదని కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో ఇంక ఇక్కడైతే ఇంట్లో బత్తాయిలు ఉంటే ఇంకా ఆ బత్తాయిలు అయితే పెట్టేసి దేవుడి దగ్గర దీపం పెట్టేసి, ఇంకా ఆ తర్వాత నేను బుక్స్ అవి చదువుతాను కదా దేవుడివి, అవి అయితే చదివాను. కానీ నేను వీడియో షూట్ అవుతుందేమో అనుకుని నేను వదిలేసానండి, నేను చూసుకోలేదు ఫోన్ని. అయితే ఏమైందంటే ఆ ఫోన్లో స్పేస్ లేక సడన్గా ఆగిపోయిందనమాట కెమెరా. నేను అంతా బుక్స్ అంతా చదువుకొని అప్పుడు వచ్చి చూసేసరికి అది షూట్ అవ్వలేదు. సర్లే అనుకున్నాను, మధ్యలో వీడియో మీద ఫోకస్ పెడితే మనం దేవుడిని ప్రశాంతంగా పూజ చేసుకోలేం కదా. సో ఫోన్ కూడా కొంచెం ఏంటో వెనకాల బోజరగా కనిపిస్తుంది కదా, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరా బాగోట్లేదండి, బ్యాక్ కెమెరా బాగుంటుంది. కానీ బట్ బ్యాక్ కెమెరా పెడితే నాకు ఏది షూట్ అవుతుంది ఏదవుతుందని అస్సలు తెలియదు కదా. చూడాలి, ఫోన్ మార్చాలి. మరి ఇప్పుడు బడ్జెట్ అయితే లేదు, బడ్జెట్ చూసుకొని నెమ్మదిగా మార్చాలన్నమాట. ఇంక ఇక్కడైతే దేవుడి దగ్గర ఒత్తులు అవన్నీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. నేను అనుకుంటున్నానండి ఈ ఒత్తులు ఉంటాయి, అదే మనము వేస్తాం కదా ఒత్తులనే అంటారండి మా వైపు. అవి మనము కొన్ని ఆయిల్లో నానబెట్టి పెట్టేసుకున్నామంటే కొంచెం ఎక్కువసేపు దీపం వెలుగుతుంది కదా. నాకు టైం సెట్ అవ్వట్లేదు. ఒకరోజు అది పనిగా కూర్చొని ఒత్తులన్నిటిని చేసుకొని మనం 365 ఒత్తులకి వేసేసి నానపెడతాం కదా, అలా నానపెట్టేసి ఉంచేసుకున్నాం అనుకోండి, పూజ చేసే ముందు మన కుందిన్లో ఎన్ని ఒత్తులు అయితే కావాలో అన్ని ఒత్తులు వేసుకొని దీపం పెట్టుకుంటే ఎక్కువసేపు దీపం వెలుగుతుంది. ఆయిల్ కూడా కొంచెం తక్కువే పడుతుంది అనమాట, ఎక్కువ పట్టదు. అలా అనుకుంటున్నాను. చూసారా ఎంత నిండుగా ఉన్నారో. మా ఇంట్లో దేవుళ్ళకైతే పూజ అయితే చేసేసుకున్నానండి. సో లాగైతే ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి. వ్లాగ్స్ అయితే మ్యాక్సిమం చాలా చిన్న వ్లాగ్స్ ఇలాగే పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కూడా ఇష్టపడట్లేదు కదా వ్లాగ్స్, షార్ట్సే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి అందుకోసం అయితే చిన్న వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను మీకోసం. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. బాయ్ బాయ్.